చూడండి, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకున్నాం ఫ్రెష్గా. ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నా, తర్వాత ఫ్రై చేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను వీడియో తీసి. అంటే అందరికీ తెలుసులేండి, కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఏ చేపలు ఇవి? అవేవో రాయిలో ఏవో అన్నది, నాకు తెలియదు. రాయి చేపలా? రాయి చేపలు. ప్రజెంట్ ఇప్పుడు చేపలు కూడా ఎక్కువ లేవు. మనకి జూన్ 20 తారీఖు వరకు బోట్లు వెళ్ళవన్నమాట. సో లోకల్ చిన్న చిన్న కాలువల్లోని బోట్లు, చిన్న చిన్న బోట్లు వెళ్తాయి కదా, ఆ బోట్ల మీద వెళ్ళిన చేపలు అనమాట ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళు. ప్రజెంట్ అయితే చేపలు అయితే సీజన్ కాదు. ఇంకా ఫోటో హాయ్, ఇది సముద్రం చేప. ఏం చేపలు ఇవి? రాయి చేపలు. ఫ్రై చేస్తావా? ఎస్. ఫ్రై చేసి చూపిస్తావా మన ఫ్రెండ్స్ అందరికి? ఎస్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నాను. ఫస్ట్ నార్మల్ వాటర్లో కడుగుతున్నా, తర్వాత పసుపును రాక్ సాల్ట్ వేసి మళ్ళీ ఇంకొక 2 సార్లు కడుగుతాను. మొత్తం ఒక 4-5 టైమ్స్ కడిగితే సరిపోతుంది. మీరు కూడా ఇలాగే చేసుకుంటారు ఫ్రెండ్స్? పసుపును కల్లుప్పు, రాక్ సాల్ట్ ఆ 2 వేసి కడిగామనుకో కొంచెం నీచు వాసన అది పోతుంది అనమాట. ఇదంతా చూసి నేను ఏదో ఎక్స్పెక్ట్ అనుకోకండి చేపలు చేయడంలో, ఏదో జస్ట్ అలా చేస్తున్నాను అంతే. ఏంటి ఇప్పుడు? సాల్ట్, పసుపు వేసి కొంచెం వాసన అది పోతుంది అనమాట. ఇంకేం కావాలి? చూడు పసుపు చాలు, ఇంకేమైనా? ఇంకేం. ఓకే. చేపలు చాలా తెల్లగా వచ్చినట్టున్నాయి. నీ సువాసన పోతుంది అప్పుడు? పోతుంది. చేపకున్న వాసన బై బర్త్ పోతుంది ఏంటి, అదంతే. ఓకే. దీని కిందకి ఏదో వెనిగర్ ఏదో అన్నావు? కొంతమంది మనం ఉప్పున పసుపు వేసి ఎలా క్లీన్ చేసుకున్నామో అలాగే కొంతమంది వెనిగర్ కూడా వేసుకొని క్లీన్ చేసుకుంటారు అనమాట. ఇష్టం వాళ్ళది. కొంతమంది లైట్గా నిమ్మకాయ రసంలో కూడా కొంచెం క్లీన్ చేసుకుంటారు. బట్ ఎన్ని వేసి క్లీన్ చేసుకున్నా చేప వాసనగానే ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది. క్లీన్ అయిపోయిందా? ఎస్, అయిపోయింది. చూడండి క్లీన్ చేసుకోవడం అయింది. కారం, ఉప్పు, నెక్స్ట్ మసాలా, అదే మనం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం అనమాట. అది అంతే, ఇలాగే ఉంటుంది ప్రాసెస్. అంటే నా స్టైల్ ఇంతే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను వెంటనే మసాలా కలిపేసి ఫ్రై చేసేస్తున్నాను. అదే మనం ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే ఈ మసాలా అంతా చేపకు పట్టి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట మనకి తినడానికి. ఆల్రెడీ మనకి ఇప్పుడు నైట్ 8:30 అయిపోయింది కాబట్టి డిన్నర్ టైం అవుతుంది కాబట్టి మనకి ఇంకా టైం లేదు, అన్నీ త్వరగా చేసుకోవాలి. చూడండి ఇంకా మన ఇష్టం. ఇందులో కొంచెం లైట్గా శనగపిండి కూడా వేసుకోవచ్చు. బట్ ఇంకా నేను అంత హెవీగా చేయాలనుకోవట్లేదు, జస్ట్ సింపుల్.
వేగంగా అయిపోద్ది అనమాట. అలా నేను కాదు, ఇంకా నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా, ప్రతిసారి ఒకేలా కాకుండా ఫ్రై బాగుంటుంది ఇది. బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, తిరగేస్తున్నాను. బాగానే కాలింది. ఫ్రై బాగా అయినట్టుంది. కొన్ని చేపలు అయితే కళాయికి అంటుకుపోతాయి, కానీ ఇది అంటుకోలేదు, బాగానే ఉంది. ఓకే, ఎన్ని నిమిషాలు ఉండాలి? జస్ట్ చిన్న మంట మీద అలాగా ఒక 15 minutes ఇటు అటు కలిపి. ఓకే, వేడి వేడి చేపలు గుడ్లు వేపుతున్నాం అనమాట. గుడ్లు చూడండి చాలా బాగుంటుంది. చూడండి, ఇందాక మనం అదే కళాయిలో వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఫైనల్ గా దీని అవుట్పుట్ ఇది. ఫిష్ ఫ్రై, అలాగే 2 eggs ఉన్నాయి, బాయిల్ ఎగ్స్ ఉంటే అవి కూడా అలా ఫ్రై చేస్తాను. ఇప్పుడు మనం ఇంకా డిన్నర్ చేసేయడమే. ఓకే, గుడ్ నైట్, బాయ్.